ఈరోజు మామిడికాయ పులిహోర చేసుకుందాం. మామిడికాయ పులిహోరకి ఫస్ట్ రైస్ని బాయిల్ చేసి ఉంచుకుందాం. దీన్ని చల్లారి పెట్టుకుందాం బాగా విడదీసి. తర్వాత పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, తర్వాత ఇవి శనగపప్పు, మినపప్పు తాలింపుకి. ఇది మ్యాంగోని మామిడికాయ తురుముని కోరి ఇలా ఉంచాను. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని ఇవన్నీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడాక కొన్ని వేరుశనగ పలుకుల్ని ఇలా వేపుకుందాం. ఇవి వేగాయి కదా, ఇవి తీసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకుందాం. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం. ఇవి నెమ్మదిగా 1 by 1 ఇలాగా వేసుకుందాం. ఇవన్నీ బాగా వేగాలి. ఇంగువ కూడా వేసుకుందాం. ఈ పులిహోరకి ఇంగువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు ఈ మ్యాంగో, ఈ మామిడికాయ తురుము కూడా తీసుకొని వేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ పక్కన ఉంచుకుందాం లాస్ట్లో కలుపుకోవడానికి. ఇలా కలుపుకుందాం శుభ్రంగా. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. ఇలాగా పింక్ సాల్ట్ కూడా వేసుకుందాం, రాక్ సాల్ట్. లోపల ఇక్కడ రైస్ని చల్లారి పెట్టాం కదా, దీంట్లో కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పచ్చి కరివేపాకు కూడా ఇలా వేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేగింది కదా, దీన్ని కూడా అన్నంలో కలుపుకుందాం. ఇలా మధ్యలో వేసుకొని శుభ్రంగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మనం కొంచెం ఉంచుకున్నాం కదా పచ్చి తురుము, వేరుశనగ పలుకులు లాస్ట్లో ఇలా వేసి కలుపుకుందాం. ఇలా పచ్చి తురుముని లాస్ట్లో ఉంచుకొని వేసుకుని కలుపుకుంటే మామిడికాయ పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. వేరుశనగ పలుకులు కూడా క్రంచీగా, క్రిస్పీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇది ఫైనల్లీ పులిహోర పెట్టుకుని తిందాం.